జీవీఎంసీ అధికారి గోవిందరావు మృతికి టీడీపీ నేత స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి కారణమని వైసీపీ ఉద్యోగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అధికార చావుకు కారణమైన పట్టాభిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ ని బలి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు విశాఖపట్నానికి వెళ్లి ఆ యొక్క పెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం కార్పొరేషన్ జీవీఎంసీ అంటే ఆ కార్పొరేషన్లో ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటారు, మేయర్ గారు ఉంటారు. వాళ్ళందరినీ కాదని ఈయన రివ్యూ మీటింగ్ పెట్టి ఒక అధికారి ప్రాణాలను తీసేటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా బాధాకరం. అసలుకి ఇతను అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం, వెళ్ళిన తర్వాత ఎవరి మెప్పు కోసమో ఒక అధికారిని దూషించి అందరి ముందు ఒక మీటింగ్ లో అతను చెబుతూ ఉంటే కూడా అధికారి ఎస్సీ గోవిందరావు గారు అనేటువంటి ఆ ఎస్సీ గారు ఈయన అడిగిన క్వశ్చన్స్ కి జవాబులు చెబుతూ ఉంటే వినకుండా, సార్ నా దగ్గర అంతా కూడా మెటీరియల్ ఉంది, నేను మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానము విపులంగా నేను చెబుతాను అని చెప్తే ఆయనకు చెమటలు పట్టే విధంగా, ఆయన్ను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా భయపెడుతూ మరి మాట్లాడడం చాలా బాధాకరం. ఆయన అలా అక్కడే కుప్పకూలిపోయి మరి హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే మరణించడం జరిగింది. దానికి ఎవరు కారణమని చెప్పేసి నేను ఈ రోజున అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా, లేకపోతే మీకు తొత్తులుగా ఉన్నటువంటి సంబంధం లేనటువంటి మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళని అధికారుల మీద ఉసిగొల్పి వాళ్ళ ప్రాణాలు తీసుకోమని చెప్తున్నారా మీరు? ఇంతగా ముందు మీరు విశాఖలో గుండెపోటుతో మృతి చెందిన గోవిందరావు భౌతిక కాయానికి శుక్రవారం విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు నివాళులు అర్పించారు. సమీక్ష సమావేశంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మాటలకు మనోవేదానికి గురై గుండెపోటుతో మృతి చెందారని, ఇది ప్రభుత్వ హత్య అని తెలిపారు. రాజకీయ నాయకులకు బాధ్యతలుగా కాదనేది ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుర్తించాల్సిన అవసరం. జీవీఎంసీ ఎస్సీ గోవిందరావు గారి యొక్క మరణం ఈ వ్యవస్థ చేసిన హత్య, ఈ ప్రభుత్వం చేసిన హత్యగా మనకు భావిస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిని జీవీఎంసీ కమిషనర్ గాని జీవీఎంసీ మేయర్ గాని లేకుండా ఏ అధికారంతో పట్టాభి రివ్యూ నిర్వహిస్తారు, ఏ అధికారంతో, నీకు ఏం అధికారం ఉందని నిన్న అతన్ని వేధించి మనోవేదానికి గురి చేసి అధికార మదంతో అతను చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకి జవాబుదారీతనం తప్ప రాజకీయ నాయకుల యొక్క స్వలాభాలకి, రాజకీయ నాయకుల యొక్క ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడానికి కాదు. కేవలం ఎస్సీ గారు ఒక ఆనెస్ట్ పర్సన్,
అని ఏదైతే ఈ కూటమిలో ఉన్న ఒక కాంట్రాక్ట్ కి సంబంధించి ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకి అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో ఆయన పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఆవేదనకు గురి చేసి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోలేదని ఈరోజు ఆయన్ని హత్య చేయడం జరిగింది. మన ప్రభుత్వం పూర్తిగా ఇది ఈ వ్యవస్థ యొక్క ఈ ప్రభుత్వం యొక్క హత్యగానే దీన్ని భావించవచ్చు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఆయన మరణానికి జవాబుదారీతనం ఎవరు చెప్తారు? ఆయన ఆ కుటుంబానికి ఆయన లేని లోటుని ఎవరు తీరుస్తారు? ఈ రాష్ట్రంలో ఇదే విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఏ రకంగా భద్రత కల్పిస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి సంఘటన వల్ల వారు ఒక అభద్రతా భావంతో ఉంటే వారికి భరోసా ఇచ్చే వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నాయి? ఇది చాలా దుర్మార్గమైన చర్య. శ్రీకాకుళం జీజీహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం. శ్యామ్ అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్లో పడిపోవడంతో జీజీహెచ్ కి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. అదే సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు బాలురు. దెబ్బ తగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది. శ్రీకాకుళం జీజీహెచ్లో సిబ్బంది నిర్లక్ష్యం. శ్యామ్ అనే బాలుడు ఆడుకుంటూ స్కూల్లో పడిపోవడంతో జీజీహెచ్కి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు. అదే సమయంలో కుక్క కాటుతో వచ్చిన ఇద్దరు బాలురు. దెబ్బ తగిలిన వ్యక్తికి నిర్లక్ష్యంగా యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేసిన సిబ్బంది. అది గమనించిన బాలుని కుటుంబ సభ్యులు. సిబ్బంది నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం. దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి. పోలీసులు రావడంతో సద్దుమణిగిన వివాదం. తీసుకొచ్చినందులో మేడం గారు వేశారు, టీపీ ఇంజక్షన్ ఇచ్చారు, ట్యాబ్లెట్లు రాశారు. రాసిన తర్వాత మాకు వెళ్ళిపోమని చెప్పారు. నేను బయటకు వచ్చి మా బాబుకి బండి దగ్గర కూర్చోమని చెప్పాను. నేను ట్యాబ్లెట్లకు వెళ్ళాను. ట్యాబ్లెట్కి వెళ్ళిన లోపు అనమాట మా బాబుకి అనమాట ఒక స్టాఫ్ నర్స్ తీసుకొచ్చి 2 పక్కన 2 ఇంజక్షన్ ఇచ్చారు. అది ఏమి ఇచ్చారనే తెలియదు. బాబు అలాగే కొద్దిగా ఇబ్బంది పడిపోయాడు. అది అడుగుతుంది, వాళ్ళు చెప్పట్లేదు. ఇదే నా ఏమో చెప్పండి, మీరేంటి నేను ఎంత అడుగుతున్నా సరే చెప్పట్లేదు. వాళ్ళు అడుగుతుంటే ఏమంటే ఏదోది ఇచ్చాను, మా ఇంకో వాళ్ళకి ఓపి మీకు ఇచ్చాను, అదంతా ఏ ఇంజక్షన్ ఇచ్చారని మాకు తెలియదు. కనీసం నైట్ బాబు ఎలాగుంటాడు అనేది మాకు తెలియదు. వాళ్ళు కనీసం రెస్పాన్స్ లేదు. అలాగే పోలీసులకు కూడా చెప్పాను కానీ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి. తెలియదు. నైట్ 2 ఇంజక్షన్ ఇచ్చారు, ఎలాగుంటారనే తెలియదు. కనీసం ఏటి ఇచ్చారని చెప్పమన్నా కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఎలా ఇచ్చేస్తారు? కనీసం ఒక ఇంజక్షన్ కూడా ఇంకోవాలి. బయట ఉన్న బాబుకి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన పని ఏంటి ఉండాలి? కనీసం బయట ఉన్న తీసుకెళ్ళవలసిన పని ఏంటి ఉంది? కనీసం రెస్పాన్స్. నీ పేరేంటి? శ్యామ్ అతని పేరు. నేను అతని ఫాదర్. చెప్పండి. స్కూల్లో పడిపోయి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేశారు. 2 కుట్లు పడ్డాయి, ఇంజక్షన్ ఇచ్చారు, టీటీ ఇంజక్షన్ చేశారు. బయటికి తీసుకొచ్చి బయట నా బండి దగ్గర కూర్చోబెట్టా. బండి దగ్గర కూర్చోబెట్టిన తర్వాత నేను ట్యాబ్లెట్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ ట్యాబ్లెట్కి వెళ్ళిన లోపు అబ్బాయికి అనమాట బయట తీసుకెళ్ళి 2 ఇంజక్షన్లు ఇచ్చారు. అది ఏ ఇంజక్షన్ అడిగితే చెప్పట్లేదు. అది ఎందుకు ఇచ్చారంటే చెప్పట్లేదు. లేదంటే వేరే వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు. వేరే వాళ్ళు ఎలాగిచ్చేస్తారు? ఏదైనా జరిగితే ఎలాగవుతుంది? ఏమి ఇచ్చారంటే చెప్పట్లేదు. కనీసం ఇప్పుడు వరకు చెప్పుకుంటాను. కనీసం ఏదైనా అయితే ఎన్ని గంటలకు అడ్మిట్ అయ్యారు? 3 గంటలకి. 3 గంటల నుంచి ఇక ఓపీటీ సీట్ కూడా ఉంది. ఇంతవరకు కూడా ఏమి ఇచ్చారంటే చెప్పట్లేదు. కనీసం ఏదైనా అయితే బాబుకి రెస్పాన్స్ ఎవరు? అది కనీసం అడిగితే కనీసం రెస్పాన్స్ లేదు. మాకు ఎవరు కూడా కనీసం 3 అవుతుంది, ఇప్పుడు 6 అవుతుంది. ఇంతవరకు కూడా ఎవరు కనీసం రెస్పాన్స్ లేదు. వాళ్ళకు కూడా కనీసం పట్టించుకోవట్లేదు. ఏ ఇండక్షన్ అనేది చెప్పట్లేదు. ఏదైనా అయితే బాగుంది. భీమిలి నియోజకవర్గం పద్మనాభంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సమరశంఖం. పద్మనాభంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన వైసీపీ భీమిలి ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అని తెలిపారు. రాజకీయవేత్త, మరి అత్యధికంగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా అనేక రకాలైన
అధ్యాపక వృత్తి నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చినటువంటి మరి కుమార్ రవిబాబు గారు మాకు 2004లో ఎస్కోట్లో శాసనసభ్యులుగా చేసి ఈరోజు శాసనమండలి సభ్యులుగా కొనసాగుతూ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పునర్నిర్మాణం చాలా బాధ్యతగా చేయాలని చెప్పి వారిని టాస్క్ ఫోర్స్ మెంబర్గా పెడితే ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం జిల్లాలకి వారిని ఇన్ఛార్జిగా నియమిస్తూ మరి ఖచ్చితంగా ఈ పర్యవేక్షణ చేస్తాం. నేను వారిని ఆహ్వానించిన వెంటనే యాక్చువల్గా వారికి వచ్చి రేపు రోజు ఏ రోజునే వారు అరకు పాడే కార్యక్రమం ఉన్నప్పటికి కూడా మరి ప్రత్యేకంగా నేను ఆహ్వానించిన మీద మనల్ని సమన్వయపరచాలి, అవగాహన పరచాలి. పార్టీ తాలూకా పునర్నిర్మాణం ఈ కమిటీల తాలూకా ఆవశ్యకతని మనందరికీ తెలియజేయడానికి వారు వచ్చారు. ప్రత్యేకంగా వారికి కానీ మరి ఇందాడే చెప్పారు మా సచిన్ గారు, అధికార పక్షం ఉంటే అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఉన్న ఒక మహిళగా ముఖ్యంగా మన ప్రాంతవాసి మనతో పాటు సమకాలీనంగా తిరిగి మరి మన నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మెచ్చి వారు శాసనమండలి సభ్యురాలుగా చేస్తే ఇవాళ రాష్ట్రంలోనే మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద అటు శాసనమండలిలో కానీ లేదు పత్రికా సమావేశాల్లో కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న అనేకమైన అక్రమాలు కానీ విద్రోహ చర్యలు కానీ ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్న మా శాసనమండలి సభ్యురాలు వద్ద కళ్యాణి గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న మా మండలానికి సంబంధించిన శాసనసభ్యులు ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్దలు, అలాగే మరి మా భీమునిపట్నం మండల పార్టీ అధ్యక్షుడు సీన్ గారు, ఇక అనేక మంది మా ఎంపీపీ గారు, మా మహిళా అధ్యక్షురాలు వారు, అనేక మంది పెద్దలను కూడా ప్రత్యేకించి పేరున ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక కార్యక్రమం పిలిచిన వెంటనే ఈరోజు సీనాన్ని వచ్చి ఈ నియోజకవర్గానికి సంవత్సర కాలం పాటు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చారు. మరి సీనాన్ని ఏ కార్యక్రమం చెప్పిన ఈ సంవత్సర కాలంలో పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమానికి కూడా మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ బలం తగ్గలేదు. ఎవరైతే అవకాశాల కోసం వస్తారో అవకాశం. అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువతని మోసం చేసి లక్షలు కాజేస్తున్న ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన రోలుగుంట పోలీసులు. డిఎస్సి పరీక్ష రాసిన రోలుగుంటకు చెందిన యువతికి టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని 12,30,000 రూపాయలు కాజేసిన నిందితుడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువతని మోసం చేసి లక్షలు కాజేస్తున్న ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన రోలుగుంట పోలీసులు. డిఎస్సి పరీక్ష రాసిన రోలుగుంటకు చెందిన యువతకి టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని 12,30,000 కాజేసిన నిందితుడు. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రోలుగుంట పోలీసులు ప్రధాన నిందితుడు ఎర్రగోర్ల శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నిరుద్యోగులను మోసం చేసిన 5 కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాధితులను నమ్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాయిస్తో ఫేక్ ఆడియో క్లిప్పింగ్ను వినియోగించిన నిందితుడు నారా లోకేష్ పిఏ భార్గవ్ చౌదరి అంటూ బాధితులకు నమ్మించేందుకు ఫోన్లో మాట్లాడిన అతని సహచరుడు షేక్ సలీం కూడా అరెస్ట్ చేసిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక ఇంపార్టెంట్ జాబ్ ఫ్రాడ్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కేసు ఫ్రమ్ పబ్లిక్ పర్స్పెక్టివ్. దానికోసం ఈరోజు ఇది ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ది క్రైమ్ నంబర్ 8/2026 రోలుగుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చీటింగ్, ఇంపర్సనేషన్ అండ్ ఎక్స్టార్షన్ కేసు మనకి రిపోర్ట్ అయింది ఈ నెల. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏమంటే, ఒక ఉమెన్ ఫ్రమ్ రోలుగుంట మండల్, షీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్కి ఒక వ్యక్తి ఆమెకి అప్రోచ్ అయ్యారు త్రూ అ ఫ్యామిలీ ఫ్రెండ్.
అతను ఏమన్నారు దట్ వీ హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ఆనరబుల్ సీఎంస్ ఆఫీస్ అండ్ అదర్ హై బ్యూరోక్రాట్స్. సో దాని మీద 15 lakhs డిమాండ్ చేసుకున్నారు. 15 lakhs ఇచ్చేస్తే మీకు ఎస్జిటి పోస్ట్ ఇది 2025 డిఎస్సి ఎగ్జామినేషన్స్లోనే సెక్యూర్ చేసి ఇస్తాము, అది ప్రామిస్ చేయడం జరిగింది. అది ట్రస్ట్ గెయిన్ చేయడానికి, నమ్మకం పెట్టడానికి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా విక్టిమ్కి పంపించారు. అది ఫేక్ ఆడియో క్లిప్ కూడా మనం వెరిఫై చేసుకున్నాము. ఇందులో వాయిస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ యూట్యూబ్ పెట్టుబడుల వికేంద్రీకరణే లక్ష్యంగా యువత కోసం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ యువత కోసం, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు. బాబు పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారని ఒక్కసారి ఆలోచిస్తే లోకేష్ బాబు అంటేనే ఒక నమ్మకం. ఆయనకి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్గా, అలాగే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ది స్టేట్గా 25/7 పనిచేస్తున్నటువంటి నాయకుడిగా మా పార్టీలోని ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు. ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా లోకేష్ బాబు వెనకాల ఉన్నారన్న సంగతి అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఏ నాయకుడికైనా సరే అధికారం ఉందంటే ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేయడానికి ట్రై చేస్తారు, మాటలతోనే గడిపేయాలని ఆలోచన చేస్తుంటారు. కానీ మా యువ నాయకుడు 24/7 నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అటు జాతీయ స్థాయిలోని అలాగే ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా, ఒక నమ్మకాన్ని చేకూర్చే విధంగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు. అందుకే ఈరోజు మీరు ఈ దేశంలో పెట్టుబడులు చూస్తే సుమారు రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు సుమారు 25% ఈరోజు 25 లక్షల రూపాయల్లో ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇది నాయకత్వం మీద నమ్మకం, యువ నాయకుడి మీద ఒక నమ్మకం అని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు, అభివృద్ధి అంటే చేతల్లో చూపించాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఏదో అభివృద్ధి అంటే ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలి అనే ఆలోచన కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి తీసుకెళ్ళాలి, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి, అన్ని ప్రాంతాలకి అటు ఇండస్ట్రీ రావాలి, అందరికీ సమాన అవకాశాలు కలగాలి, అన్ని ప్రాంతాల వరకని ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. అందుకే మేము అన్నాం అభివృద్ధి. సిక్కోలు రథసప్తమి ఉత్సవాల వేళ 80 అడుగుల రోడ్డు యోగా వేదికగా మారింది. శుక్రవారం ఉదయం బాణుడి లేత కిరణాల సాక్షిగా నిర్వహించిన మెగా సూర్య నమస్కారాల కార్యక్రమం కనువిందు చేసింది. దాదాపు 10,000 మంది విద్యార్థులు, యోగా సాధకులు ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేస్తూ నగరాన్ని ఆధ్యాత్మిక ఆరోగ్య చైతన్యంతో నింపేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రథ సప్తమి ఉత్సవాల్లో భాగంగా ఒక మెగా సూర్య నమస్కారం మనకి టార్గెట్ 8,000 ఇస్తే దాదాపు ఒక 8,000 పైననే బహుశా 9,000 మంది ఈరోజు రావడం జరిగింది. మనకి 80 feet రోడ్ చూస్తే మొత్తం ఫుల్ అయిపోయింది. మనకి ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ హౌస్ ఇల్లు నుంచి చివరి వరకు బాంబే కాలనీ వరకు దాదాపు ఒక 1.5 కిలోమీటర్ల నుంచి మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది కాకుండా పక్కన 2 వైపు ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ కూడా కొంతమంది యోగా చేసి మనం ఈరోజు చూశారు. సో ఈ ప్రోగ్రామ్కి మన ముఖ్య అతిథిగా భాగంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కోడుశంకర్ గారు, అలాగే మనకి యోగా ఎక్స్పర్ట్స్ మన జిల్లా నుంచి అందరూ రావడం జరిగింది. పోలీస్ వైపు నుంచి చాలా పకడ్బందీగా అరేంజ్మెంట్ చేశారు. ఇది కాకుండా మన జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అండ్ డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇక్కడ మ్యాట్స్ కానీ, తర్వాత ఈ కార్పెట్స్ కానీ,
ఈ డాన్స్ కానీ చాలా బాగా చక్కగా చేస్తారు. ఇది ఎందుకు మనం చేస్తామంటే మీ అందరికీ తెలుసు, సూర్యనారాయణ స్వామి దేవస్థానం అంటే ఒక సూర్య భగవాన్ అంటేనే మన సూర్య నమస్కారం. సో కాబట్టి ఆ సూర్య నమస్కారం ఈరోజు మనం ఆనరబుల్ ఎంఆర్ గారు వంతగానే అందరితో సూర్య నమస్కారం చేయించారు. 12 సారి మనం ఈ సూర్య నమస్కారం అని చేసాం. చాలా మంచిగా అంటే బికాస్ నేను లాస్ట్ ఇయరే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జరుగుతూ యోగాంధ్ర ప్రోగ్రామ్ చాలా చక్కగా చేస్తాం. అదే స్ఫూర్తితో అదే యోగా మనం ఈరోజు కూడా మనం పబ్లిక్కి మనం చేసి చూపించాం, పబ్లిక్ ద్వారా మనం చేయించాం. దీని తర్వాత ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అంబేద్కర్ జంక్షన్ ఆర్ట్స్ కాలేజ్ అంబేద్కర్ జంక్షన్ నుంచి ఒక శోభాయాత్ర మొదలవుతుంది. దాదాపు 31 వేరే రకాలుగా మన ఆర్టిస్ట్ దీంట్లో వస్తారు. ఒక 9 పైన శకటాలు కూడా వస్తాయి. అందరూ దయచేసి ఆ ప్రోగ్రాంలో పాల్గొవాలి. నేను మీడియా మిత్రుల తరఫున మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను ఆహ్వానిస్తాం. ఇది కాకుండా ఈసారి స్పెషల్గా శోభాయాత్రలో వివిధ ప్లేసెస్లో మనం ఈ ఎల్ఈడీస్ పెట్టాం. ఎల్ఈడీస్తో పాటు సిట్టింగ్ బెంచెస్ కూడా మనం పెట్టాం. కాబట్టి మీరు అక్కడ వచ్చి కూర్చొని ఆనందంగా ఆ శోభాయాత్ర కూడా మీరు అందరూ చూడొచ్చు. శోభాయాత్ర కంప్లీట్ అయిన వెంటనే మన కోడి రమణమూర్తి స్టేడియంలో అక్కడ ఒక డ్రోన్ షో, ఇది కాకుండా లేజర్ షో, ఇది కాకుండా మన స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు మొదలవుతున్నాయి. ఇది కాకుండా మనకి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో 2 రోజుకి ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్, స్టేట్ స్పోర్ట్స్ కాంపిటీషన్, డిస్ట్రిక్ట్ అండ్ లోకల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కూడా అక్కడ మనం చేస్తాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ సిక్కుల రస్తమీ ఉత్సవాలు మీరు భాగస్వామి అవ్వాలి. ఇది కాకుండా రేపు సాయంత్రం తమం అనే